నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు లైనింగ్ బ్లౌజు కుడతానండి. ఇంతకుముందు వీడియోలో ఈ లైనింగ్ కటింగ్ వీడియో పెట్టాను. ఇది స్టిచ్చింగ్ వీడియో. ముందుగా హ్యాండ్స్ లైనింగ్ మెయిన్ క్లాత్కి జాయిన్ చేసుకుందాం. దీనికోసం ముందే హ్యాండ్స్కి హ్యాండ్ డౌన్ తీసాం కదా లోతులో, అందుకని ఈ రెండు రివర్స్లో పెట్టుకోవాలి. రెండు ఒకేలా పెట్టామంటే రెండు ఒకే హ్యాండ్కి వచ్చేటట్టు వచ్చేస్తాయి. ఒకటి ముందుకి ఒకటి వెనక్కి అయిపోతుంది. కాబట్టి ఇలా రివర్స్లో ఇగో చూడండి, ఇది ఇటువైపు పెడితే ఇది ఇటువైపు రివర్స్లో పెట్టాలి. రివర్స్లో క్లాత్లు పెట్టుకొని లైనింగ్ క్లాత్ మెయిన్ పార్ట్కి ఇలా కుట్టు వేసుకుందాం. ఈ అంచు వైపు ఉంది కదండి, ఇది పైన పెట్టి దీనిపైన లైనింగ్ పెట్టాలి. ఇలా పెట్టుకుంటే క్లాత్ తిరగేసేటప్పటికి ఈ మెయిన్ పార్ట్ అనేది మనకి అంచు పైకి కనిపిస్తుంది. చూడండి, ఇలా హ్యాండ్ డౌన్ కట్టేటప్పుడు ఎప్పుడైనా ఇలా చూసుకుంటే రెండు ఒకేలా ఉండేటట్టు కొట్టకూడదు, రివర్స్లో కొట్టాలి. ఇప్పుడు చూడండి, ఈ లైనింగ్ ఉంది కదా, ఇలా మడిచి దీనిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్నాక ఇది లోపలికి ఇలా మడిచి దీనిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. వేసుకున్నాక చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా అతుక్కోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ లైనింగ్ మెయిన్ పార్ట్ కలిపి స్టిచ్ వేసుకుందాం. లైనింగ్ అతికేటప్పుడు నెమ్మదిగా ఇలా ఈ రౌండ్ తిరిగే దగ్గర కొంచెం ఇలా పాదం ఎత్తి నెమ్మదిగా ఇలా స్టిచ్ వేసుకుంటే ముడతలు రావండి. ముడతలు రాకుండా ఇలా సమానంగా వేసుకోవాలి. స్టిచ్ వేసేటప్పుడు ఈ మెయిన్ పార్ట్ ఉంది కదా, ఈ రౌండ్ షేప్ అనేది ఇది కరెక్ట్గా వస్తే ఇది ఇక్కడ ఉగ్గు రానట్లు అర్థం. ఇది కొంచెం అటు ఇటు ఇటు తేడా వచ్చిందంటే ఈ వైపు ఈ వైపు ముడతలు వస్తాయి. రౌండ్ చమక రౌండ్ తిరిగే దగ్గర నెమ్మదిగా ముడతలు రాకుండా చూసుకోవాలి. వెనక పార్ట్ లైనింగ్ మెయిన్ పార్ట్ అతుక్కున్నాం. చూడండి, ఇక్కడ క్లాత్ యొక్క మడత అండి. ఇది ఉగ్గు రావడం వల్ల ఇది ఉగ్గు కాదు, ఇది ఐరన్ చేస్తే ఇది పోతుంది. ఫ్రంట్ పార్ట్ లైనింగ్ ఇలా రివర్స్లో పెట్టుకోవాలండి. ముందుగా ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. రెండు ఒకే వైపు ఇలా పెడితే రివర్స్ అయిపోతాయి. ఇలా పెట్టుకొని రెండో పార్ట్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. అది వీడియో పెట్టనండి, రెండు పెడితే వీడియో లెంత్ ఎక్కువ అవుద్ది. రెండు ఇలా జాయింట్ చేసుకోవడం అయిపోయింది. దీనికి ఇప్పుడు షేప్లో మార్కింగ్ చేసుకుందాం. షేప్లు మార్కింగ్ చేసుకున్నాక 2.5 ఇంచీలు ఇక్కడ షేప్ తీసుకుందాం. 2.5 ఇవ్వండి, ఇలా
ఇలా 3 వేలు పెట్టుకొని టేప్ లేనప్పుడు ఇలా 3 వేలు పెట్టుకొని అంచనాన్ని ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ టక్ పెట్టుకొని ఇక్కడ టక్ పెట్టుకోవాలి. పెట్టుకున్నాక చూపించడం కోసం ఇలా డ్రా చేస్తున్నాను, లేకపోతే నేను డైరెక్ట్గా కుట్టు వేస్తాను. ఈ షేప్లో వస్తుంది. వేరే కుట్టేకుండా టైము సేవ్ అవుతుంది కాబట్టి ఇలా 2 దాని తర్వాత ఒకటి జాయింట్ లేకుండా ఇలా స్టిచ్ వేసుకోవచ్చు. చూడండి, షేప్ పార్ట్ రెడీ అయ్యింది. దీనికి షేప్ బెల్ట్ కుట్టుకుందాం. షేప్ బెల్ట్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్నాక ఇలా తిరగవేసి దీనిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. సేమ్ 2 సమానంగా పెట్టి నీట్గా కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ ఇలా పెట్టుకొని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టి ఇలా స్టిచ్ వేసుకోవాలి. రెండో వైపుది ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టి ఈ షేప్ బెల్ట్ పైన పెట్టుకోవాలి. దీన్ని చూడండి, ఇటువైపుది షేప్ బెల్ట్ కింద పెట్టాను, ఫ్రంట్ పార్ట్ పైన పెట్టాను. ఇది ఫ్రంట్ పార్ట్ కింద పెట్టి ఇది షేప్ బెల్ట్ పైన పెట్టాలి. ఇలా అయితే ఆపోజిట్లో కరెక్ట్గా వస్తుంది. లేకపోతే రెండు ఒకవైపు వచ్చేటట్లు అయ్యి కుట్టడానికి వీలు కాకుండా అయిపోతుంది. పీసులు చూడండి కరెక్ట్గా వచ్చాయి. నడుము పట్టీ కోసం ఇలా స్ట్రైట్ పీసులు తీసుకోవాలి. స్ట్రైట్ పీసులు జాయింట్ చేసుకొని ఒకవైపు అంచు చిన్న మడుపు వేసుకోవాలి. ఇలా అంచు మడుపు వేసుకోవాలి. నడుము పట్టీకి ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా కుట్టు వేసి జాయింట్ చేసుకోవాలి. దీనిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఇది అతికిన తర్వాత ఈ చివర స్టిచ్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ డాట్ల కోసం ముందుగా ఇలా మడత పెట్టుకోవాలి. ఈ మిడిల్లో ఒక డాట్ పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ 2 మడుపులు సమానంగా వేసుకొని ఇలాగ స్ట్రైట్గా పట్టుకొని ఇక్కడ కుట్టు వేసుకోవాలి.
రెండో వైపు షోల్డర్ కూడా ఇలా సమానంగా పట్టుకొని డాట్ వేసుకోవాలి. చిన్న స్టిచ్ వేసుకుందాం. పట్టి కాజా పట్టి అతుక్కుందాం. ఉక్సులు పట్టి కోసం లైనింగ్ తీసుకున్నానండి. తాల్ పట్టి కోసం మెయిన్ క్లాత్ తీసుకున్నానండి. ఇది హుక్సులు పట్టి అండి. ఇది తాల్ పట్టి. మా వైపు హుక్సులు తాళ్ళు అంటామండి. హుక్సులు పట్టి క్లాత్ పైన మళ్ళీ ఒక స్టిచ్ పైన వేసుకోవాలి. ఎందుకంటే ఇది లోపలికి మడుపు వెళ్తుంది. తాల్ పట్టికి లోపలికి మడుపు అవసరం లేదు. ఇలా 2 మడుపులు వేసుకొని స్టిచ్ వేసుకోవాలి. బట్టి ఇలా లోపలికి మడుపు వేసుకొని స్టిచ్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసుకుందాం. దీనికి పైపింగ్ వేసుకుందామండి. ఇండివిజువల్ పైపింగ్ కాకుండా నార్మల్గా పైపింగ్ వేస్తున్నానండి. ఇండివిజువల్ పైపింగ్ అంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందండి. అమౌంట్ గురించి ఆలోచించకూడదంటే మామూలుగా వేసిమంటారండి. థ్రెడ్ పైపింగ్ వేయమని వాళ్ళకి వేస్తానండి. కస్టమర్లు కొంతమంది వేయమంటారు, కొంతమంది వద్దని చెప్తారండి. ఇలా చూడండి, ఇలా మడత పెట్టి థ్రెడ్ పైపింగ్ కూడా ఇదే విధంగా సేమ్ వేసుకోవచ్చు అండి. కాకపోతే మధ్యలో థ్రెడ్ వస్తుంది, కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇది డైరెక్ట్ ఇలా వేసుకుంది. హ్యాండ్ జాయింట్ చేసుకుందాం. హ్యాండ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఈ లోతు వైపు ఉండేది ఫ్రంట్ పార్ట్ వైపు పెట్టుకోవాలి, చూసుకోవాలి కరెక్ట్గా, లేకపోతే రివర్స్లో పడిపోద్ది.
ఈ హ్యాండ్ డాట్ మార్కింగ్ నుంచి ఈ షోల్డరు ఈ మధ్య దగ్గర ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని ఇలా మార్కింగ్ చూసుకుంటూ చూడండి ఇలా పెట్టి స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఆది బ్లౌజు తీసుకొని ఇలా హ్యాండ్ ఈ సైడ్ జాయింట్లు ఉన్నాయి కదండి హ్యాండ్ దగ్గర, ఈ హ్యాండ్ నుంచి సైడ్ జాయింట్లు చివరి కుట్టు వరకు ముందు చివరి కుట్టు నుంచి వేసుకోవాలండి. చూడండి సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కరెక్ట్గా సరిపోయాలి. చూడండి ఆది బ్లౌజ్ కంటే కుట్టే బ్లౌజు ఎక్స్ట్రా ఉంది కదా, ఈ కొల బ్లౌజ్ కరెక్ట్గా సరిపోయిందండి.